సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. వాడు ఇలా ప్రవర్తిస్తాడు కదా. ఓసారి ఏదో మేనమామ గారు ఇంటికి వచ్చాడు. వచ్చినవాడు చక్రాన్ని అక్కడ పెట్టుకుంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అటు ఇటు చూసి నోట్లో పడేసుకుని మిగిల్చాడు. తొండ ఉంటుందిగా, దాంతో పట్టుకుని ఇలా పెట్టుకుని కడుపులో పడేసుకున్నాడు. లంబోదరం. ఇప్పుడు అస్తమానం మామయ్య పట్టుకు తిరుగుతుంటాడు, జాగ్రత్తగా కడుపులో పెట్టుకుందాం లోపల పెట్టాడు. పెడితే ఆయనకి అది అస్తమానం అవసరం. ఇప్పుడు రాక్షసులు వస్తారో ఆయన అంతా వెతికి, చెల్లి ఏది నా చక్రం అని అడిగాడు పార్వతీదేవి. చూడు మీ మేనలుడు ఏమైనా చేశాడేమో అంది ఆవిడ. అడిగితే ఆయన చూశాడు, ఆయన చూడగలడు, ఆయన కడుపులో ఉంది. ఎలా తీస్తాడు? మేనల్లుడు మేనమామల ముద్దు మిగిలిన ముద్దు. ఏదో ఒక విచిత్రమైనటువంటి క్రియ చేస్తే మేనల్లుడు పక్క నవ్వుతాడు. పక్క నవ్వితే పొలమారుతుంది, పొలమారితే కడుపులో ఉన్నది బయటకు వస్తుంది. అందుకని ఏం చేశాడంటే ఈ మెటికలు ఇలా 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 కొట్టుకుని రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం అన్నది మొట్టమొదట చేసిన వాడు మేనమామ గారు విష్ణువు. ఆ గుంజీలు చూశాడు విఘ్నేశ్వరుడు. మాయా ఇదేమిటి అలా ఉంది, అలా ఊగుతున్నావు ఏమిటంటే పక్క కింద మీద పడి నవ్వాడు. ఆ నవ్వడంలో సుదర్శన చక్రం బయటపడింది. అంతే చాలరా ఆయన అని పుచ్చుకున్నాడు. వికట చక్ర వినాయక అని పిలుస్తారు ఆ రూపాన్ని.